ఒక ఆయన దారిన అలా వెళ్తా ఉంటే ఒక పెద్ద ఏనుగు చిన్న తాడుకి కట్టేసి ఉండడం చూశాడంట. ఆయన అలా ఆశ్చర్యపోతున్నాడంట. ఏంటి ఇంత పెద్ద ఏనుగు చిన్న తాడుకి కట్టేస్తే అలా ఉండిపోయిందేంటి? అది తలుచుకుంటే వెళ్ళిపోవచ్చు కదా! ప్రయత్నించడం కూడా ప్రయత్నించట్లేదేంటి అని అనుకున్నాడంట. అలా అనుకుని పక్కన ఒక ఆయన్ని అడిగితే ఆయన అన్నాడంట, దీన్ని చిన్నప్పటి నుంచి ఇదే తాడుతో కట్టేవాళ్ళము. దానికి చిన్నప్పుడు అంత తెలీదు కదా! అంత బలం ఉండేది కాదు కదా! ఆ తాడుని తెంచుకోలేకపోయేది. ఇప్పుడు ఎదిగాక కూడా ఇదే తాడుతో కడుతున్నాము. దానికి చిన్నప్పటి నుంచి అదే ఆలోచనలో ఉంటుంది. దీన్ని తెంపుకోలేనేమో, బయటికి వెళ్ళలేనేమో అదే మైండ్ సెట్‌తో ఉంటది కాబట్టి అది ఎక్కడికి వెళ్ళదు అని అన్నాడంట. అయితే దీంట్లో నీతేంటి మనకి? మనం చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలోని మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఏంటి ఇప్పుడు సపోజ్ నేను ఉన్నానంటే నేను చిన్నప్పటి నుంచి నువ్వేం చేయలేవురా, నువ్వేం చేయలేవు అనే మైండ్ సెట్‌తో ఉంటారు చూడండి చాలామంది. నేను ఏదైనా చేద్దామంటే ఏమో అది నాకు రాదేమో, నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో, అంటే ప్రయత్నించక ముందే నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో అనే మైండ్ సెట్‌తో చాలామంది ఉంటారు. సో ఏదైనా చెయ్యాలనుకుంటే ఫస్ట్ మనం స్టార్ట్ చెయ్యాలి. చెయ్యగలం, ఎలాంటిదైనా చెయ్యగలం అనే ఒక థాట్‌తో ఉంటే అది ఎట్లాంటి పనైనా అయిపోతుంది. కానీ మనం చెయ్యలేము అనే ఒక థాట్‌తో ఉన్నామంటే నువ్వు జీవితంలో ఎన్ని చేసినా సక్సెస్ అనేది మనకు రాదు. ఏదైనా సక్సెస్ రావాలంటే మనం ఒక రోజులోనే రాదు విజయం అనేది, ఒక నైట్‌లో ఉంటే. ఇప్పుడు చేయగానే నాకు సక్సెస్ వచ్చేయాలి అని అంటే రాదు. దాని గురించి కష్టపడాలి. నిద్రలన్నీ అంటే కొంచెం అన్నీ నిద్రని లెక్క చేయకూడదు, ఏమీ లెక్క చేయకూడదు. సో సక్సెస్ రావాలనేది మన ఆలోచనలోనే ఉంటుంది, మన మైండ్ సెట్‌లోనే ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా ఎదగాలి అనుకుంటే ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారో వెనక్కి లాగేవాళ్ళు కూడా అంతే మంది ఉంటారు. కానీ వాళ్ళందరి మాటలు మనం పట్టించుకుంటే మనమైతే ముందుకు వెళ్ళలేం. సో సక్సెస్ అనేది మనం ఎవరికైనా చూపించాలనుకుంటే మనం ఖచ్చితంగా దాన్ని చేసి చూపించాలి. అది నా వల్ల అవుతుంది, నేను చేయగలను. ఎన్ని దెబ్బలు తగిలినా ఏదైనా ఓటమిలోని మనం ఓడిపోయినామంటే దాన్ని మనం ఒక పాఠంలా తీసుకోవాలి. ఇప్పుడు నేను ఏదైనా దాంట్లో మిస్టేక్ చేసి ఏదైనా అయ్యింది నాకు, నేను సక్సెస్ దాకా వెళ్ళి వెనక్కి పడిపోయానంటే అక్కడితో వదిలేయకూడదు. సక్సెస్ని ఎక్కడైతే నీది ఆగిందో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఎన్నిసార్లు అయితే ఓటమి వస్తుందో అన్నిసార్లు సక్సెస్ అవ్వడానికి ట్రై చేయాలి. అలా చేస్తేనే మనకి సక్సెస్ అనేది వస్తుంది.